గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఇకపై రాబోయేటువంటి ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్రాల మీద పట్టు సాధించేలా అక్కడున్నటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని తుడిచేస్తోంది, బీజేపీయే ఆధిపత్యం చెలాయించబోతోంది అనేటువంటి అనాలిసిస్లు ఎందుకని వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నినాదం చేసినటువంటి బీజేపీ ఇప్పుడు రీజనల్ పార్టీస్ ముక్త్ భారత్గా చేయాలని అనుకుంటుంది అనేటువంటి అంచనాలు ఎందుకు వస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వెరీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్ పాలిటిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్నారు, బీజేపీ ఎంపీలు రెబల్ అయ్యారు, మాకు సపరేట్గా మేము కూర్చుంటాం, మమ్మల్ని గుర్తించండి అనేటువంటి మాట. ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు సడన్గా ఒక అనౌన్స్మెంట్, మేము ఒంటరిగా పోటీ చేయబోతున్నాము అనేది టార్గెట్ చాలా క్లియర్గా ఫిక్స్ చేసుకుందా బీజేపీ? ఇప్పుడు మీరు అన్నిటికంటే ముందు మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, నిన్న నరేంద్ర మోదీ నెహ్రూ గారి రికార్డును కూడా బ్రేక్ చేసి ఆయన కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా పెద్ద ప్రచారం జరిగింది. సెలబ్రేషన్స్ కూడా జరిగినవి. అభినందిద్దాం, అభ్యంతరం లేదు. ఎవరైనా ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉండి దేశానికి మంచి చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. కానీ ఆ లెక్కలు కూడా ఎంత గందరగోళంగా ఉంటాయంటే, నెహ్రూ 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 64 మే 28 ఆయన చనిపోయే వరకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ మొత్తం లెక్కలు వేయడంలే. 51లో ఇప్పుడు ఆయన మొదటి ఎన్నిక దగ్గర నుంచి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజులను లెక్కేస్తున్నారు. సరే, ఏది ఎట్లా ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అనేది 2014 కంటే ముందు 2014 తర్వాత అన్నట్టుగా ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయాలని అంచనా వేయడం కానీ, విశ్లేషించడం కానీ, వాటి గురించిన ఒక అభిప్రాయానికి రావడం కానీ జరగాల. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఈ దేశంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 3 సార్లు అధికారంలోకి వచ్చినారు. రెండోసారి అసలు ఏ ఎన్డీఏ పార్ట్నర్ అవసరము లేకుండా సొంతంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఎక్కువ స్థానాలు వచ్చినాయి రెండవసారి. ఆ రెండవసారి అన్ని స్థానాలు వచ్చేసరికి అప్పుడే ఆలోచన మొదలైంది. ఒకటి ఏమిటంటే, అందరం అనుకుంటాం ఏమిటంటే, ఇదేదో కాంగ్రెస్ను పూర్తిగా తుడిచిపెట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ దేశంలో అని అనుకుంటాం. కానీ అట్లా కాదు. భారతీయ జనతా పార్టీ 2014 తర్వాత రెండవసారి నేను చెప్పినట్టుగా అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత, అంటే 2019 నుంచి 24 మధ్య చేసిన ఆలోచన ఏమిటంటే, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. బయటికి చెప్పకపోయి ఉండవచ్చు, ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకుంటూ ఉండవచ్చు, స్నేహంగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసి ఆ రాష్ట్రాల్లోకి, ఆ స్థానంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకోవాలి. తద్వారా కాంగ్రెస్ ఎట్లాగో ఆటోమేటిక్గా ఫినిష్ అయిపోతుంది అనేది బీజేపీ స్కీమ్. అది 2019 తర్వాత 2024లో దానికి బ్రేక్ పడింది. 24లో చాలా తక్కువ స్థానాలు గెలిచింది. నిజానికి అబ్కీ బార్ 400 పార్ అన్నారు. 400 పైగా మేము గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్తో పోతే 230 దగ్గర ఎక్కడ ఆగిపోయినారు అనుకుంటాను. 230 ఫ్యామిలీ కరెక్ట్, లేదా ఐ మే బి కరెక్టెడ్ ఇన్ ది ఫిగర్స్. దాంతో ఏమైంది, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితి వచ్చేసరికి ఈ ఆలోచనకు బ్రేక్ పడింది. బ్రేక్ పడ్డ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు శక్తి పుంజుకున్నది? ఆ పరిణామం తర్వాత ఆప్ను ఫినిష్ చేసినారు ఢిల్లీలో, మీరు తృణమూల్ కాంగ్రెస్ను ఫినిష్ చేసినారు బెంగాల్లో. అంతకుముందే అత్యంత బలమైన శక్తిగా మహారాష్ట్రలో ఎదిగిన శివసేనను కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ పార్టీ
అట్లాంటి వాటిని ఫినిష్ చేసినారు. ఇవాళ మీరు మహారాష్ట్రలోకి పోతే శివసేన అనేది లేదు, పూర్తిగా దాదాపుగా అంతరించిపోయిన స్థితి శివసేన. ఏదో నామకే వాస్తే మన ఉద్ధవ్ ఠాకరే ఆయన ఫ్యామిలీ ఏమన్నా నామకే వాస్తే పార్టీ నడుపుతూ ఉండొచ్చు, కానీ టోటల్గా ఎప్పుడైతే ఏక్నాథ్ షిండేని పార్టీ ఫిరాయింపజేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసినారో అప్పటి నుంచే పతనం మొదలైంది శివసేనది. ఇవాళ శివసేన లేదు, ఎన్సీపీ దాదాపుగా పోయింది, తర్వాత టీఎంసీ పోయింది. నిన్నటి ఎన్నికల ఫలితాలు చూసినాం బెంగాల్లో. ఇవాళనే మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఈవీఎంలు తగలబడిపోవడం, అసలు అర్థం ఉన్నది ఏమన్నా? ఈవీఎంలు తగలబడిపోవడం ఏంటి? తర్వాత చాలా ఆశ్చర్యంగా లేదా దిగ్భ్రాంతికరంగా మారుతున్న పరిణామాలు ఏమిటంటే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలి అది తప్పనిసరిగా ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని మోదీ ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ వీటన్నిటి మీద మరకలు పడుతూ ఉన్నవి. ఇవన్నీ కూడా స్వతంత్రంగా వ్యవహరించడం లేదు, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా పనిచేస్తున్నాయనే ఒక అభిప్రాయం ప్రజల్లో బాగా చొచ్చుకుపోయింది, బాగా బలంగా నాటుకుపోతూ ఉన్నది. అది మంచిది కాదు దేశానికి. ఎందుకంటే వ్యవస్థల పట్ల ఎప్పుడైతే నమ్మకం సడలుతుందో ప్రజల్లో చాలా పరిణామాలు వస్తాయి. అట్లాంటి సందర్భంలో ఇవాళ దేశంలో మీరు చూస్తున్నారు, ఇవాళ బెంగాల్లో రోజు ఏ రోజుకి ఆ రోజు పరిణామాలు ఎట్లుంటున్నాయో చూస్తున్నాం మనం. నిజానికి ఒక కనీసం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమే లేకుండా చేసినారు, 11 స్థానాలకు పరిమితం చేసినారు ప్రతిపక్షంగా ఉండాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. తృణమూల్ అట్లా కాదు, బెంగాల్లో తృణమూల్ దాదాపు 90 స్థానాలు గెలిచింది. అయినా సరే మీరు చూసినారు మొత్తం ఎంపీలను లాక్కుంటూ ఉన్నారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఫినిష్ చేసే కార్యక్రమంలో రాఘవ్ చద్దా నాయకత్వంలో 9 మంది రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయి బీజేపీలో చేరడం. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే గతంలో ఒక వ్యక్తి పార్టీ ఫిరాయిస్తే, ఒక ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయిస్తే చాలా తప్పుగా చూసేవారు, చాలా నీచంగా వాళ్ళని చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ అట్లా పార్టీలు మారడమే ప్రజాస్వామ్యం అనే ఒక ఇది అయిపోయింది. మనం చూసినాం గతంలో తెలంగాణలో ఏం జరిగింది, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది. మహారాష్ట్రలో ఎట్లా మొత్తం పార్టీని తీసుకొచ్చి శివసేనని చీల్చి ఎట్లా అధికారం హస్తగతం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మామూలుగా అంటే కొత్తగా వస్తున్న జనరేషన్స్ వాళ్ళు ఈ పార్టీలు ఫిరాయించడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనేమో అనుకునే స్థితి వస్తూ ఉన్నది వీటి గురించి తెలియని వాళ్ళు. కాబట్టి దీన్ని అట్లా చూడాల్సిందే మీరు. క్వైట్ నార్మల్ థింగ్ అన్నట్టుగా అయిపోతుంది. అంటే యాక్సెప్టెన్సీ ఇప్పుడు ఇవాళ మీరు తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి చూసిన తర్వాత, అంతకుముందు ఆప్ పరిస్థితి చూసిన తర్వాత, ఇవాళ ఆప్ మీరు చూడండి ఢిల్లీలో ఆప్ ఫినిష్ అయిపోయింది. రేపు పంజాబ్లో కూడా ఆప్ను ఫినిష్ చేసి అక్కడ కూడా అధికారంలోకి వచ్చే ప్రయత్నంలో బీజేపీ ఉంటుంది. ఎందుకంటే టోటల్గా వీటిని ఇచ్చేసేయడం. ఈ కారణంగా ఏమవుతున్నదంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. అంటే భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామి అందులో 8 స్థానాలు 9 స్థానాల్లో ఉన్నప్పటికీ శాసనసభలో అది కూడా భాగస్వామి. ఒకప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు అనేది. సో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు నక్కును చేర్చుకుంటారు, లేదు అనుకుంటే మేమే ఒంటరిగా ఉంటాం, మాకు ఎవరు అవసరం లేదు అనుకుంటారు. కర్ణాటకలో కూడా చూస్తే కుమారస్వామి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు, అక్కడ పార్టీ అనేది లేకుండా పోయింది, దేవగౌడ రాజ్యసభ సభ్యుడయ్యారు, అక్కడే ఉన్నారు తప్ప. మెల్లిమెల్లిగా ఒక్కొక్క రాష్ట్రాన్ని సాఫ్రనైజేషన్ అనేటువంటి వర్డ్ ఎందుకని అంతలా స్ప్రెడ్ అవుతోంది? మీరు ఇప్పుడు ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా రాజకీయాలు అనేవి ఎప్పుడు కూడా అవి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కోపం రావచ్చు, కానీ కపటత్వం లేకుండా రాజకీయం ఉండదు. రాజకీయాల్లో తప్పనిసరిగా కపటత్వం ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి అధికార రాజకీయాలు, 2 ప్రజా రాజకీయాలు. ప్రజా రాజకీయాలు చేయదలుచుకున్న వాళ్ళు అధికారం కోసం వెంపర్లాడరు. అధికారం కోసం వెంపర్లాట ఉంటేనే ఈ కపటత్వం అనేది వస్తుంది. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం అనేది రాజకీయాల్లో చాలా సహజంగా జరిగేది. అది
దాన్ని మనం తప్పుబట్టి కూడా ప్రయోజనం లేదు. ఇవాళ ఉన్న స్థితి అట్లాంటిది దేశంలో. అది మోదీ చేస్తూ ఉన్నా, రేపు అధికారంలోకి ఒకవేళ వస్తే రాహుల్ గాంధీ చేసేదైనా, అంతకు ముందున్న వాళ్ళు చేసిందైనా అదే. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అవసరాన్ని బట్టి కొందరితో స్నేహం నటించడం. ఇప్పుడు మీరు చూసినారు కదా, మనం వేసుకున్న లెక్కల్లో ఒరిస్సాలో బిజు జనతాదళ్ ఏం జరిగింది? బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ అతను నిజానికి ఈ సాంప్రదాయ రాజకీయ నాయకులకు చాలా భిన్నమైన నాయకుడు అతను. నవీన్ పట్నాయక్ అతన్ని 3 సార్లు 4 సార్లు ఒరిస్సా ప్రజలు గెలిపించినారు. ఆ రాష్ట్రంలో చాలా మంచిగా అధికారంలో అతను మంచి పరిపాలన అందిస్తున్న పేరున్నవాడు. ఎందుకంత పనికి రాకుండా, అంటే పూర్తిగా మట్టి కొట్టుకుపోయిన విధంగా ఎందుకు ఓటమి ఎదురైంది, ఎట్లా ఓటమి ఎదురైంది? అదే ఇవన్నీ కూడా ఈ స్కీమ్లో భాగమే. బీజు జనతాదళ్ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ పైన, లేకపోతే శివసేన పైన, ఎన్సిపి పైన, ఈ అక్కడ బీహార్లో జనతాదళ్ యు ఇవాళ ఈ స్థితిలో ఉన్న జనతాదళ్ యు కూడా ఇవాళ ఏం మంచి పరిస్థితి ఏం లేదు దాన్ని. నితీష్ కుమార్ని ఎప్పుడైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, తన పార్టీ కూడా కాదు, నిజానికి ఆ పార్టీ బలంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ వాళ్ళ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండడానికి తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అక్కడ జనతాదళ్ యు, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు చెరొక పక్క కర్రలు అందిస్తేనే నరేంద్ర మోదీ నడవగలుగుతున్న స్థితిలో అక్కడ నుంచి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా తప్పించి రాజ్యసభకు పంపించేసినారు. ఎంత సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అంటే ఏమిటి అర్థం? ఎంత బలహీనపరుస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా వాళ్ళు ఇప్పుడు అమిత్ షా క్లియర్గా చెప్తున్నాడు కదా, మేము ఒంటరిగానే పోటీ చేస్తామని. ఒంటరిగా పోటీ చేయడము అని అంటే ఏమిటి? తెలంగాణలో బలంగా ఉన్న ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి, దాన్ని మొత్తంగా ఇచ్చేసి తనలో కలుపుకోవడము, దాన్ని కలుపుకొని పోయి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఒంటరిగా పోటీ చేస్తే నిజంగా వాళ్ళు చెప్తున్న ఒంటరిగానే ఆ పద్ధతిలోనే ఒంటరిగా పోటీ చేసినట్టయితే గత ఎన్నికల్లో 2023లో కదా ఇక్కడ జరిగింది ఎన్నికలు, 2023లో వచ్చిన ఫలితాలు వస్తాయి. భారతీయ జనతా పార్టీకి పెద్దగా గ్రాఫ్ పెరిగింది ఏం లేదు. 7-8 స్థానాల కంటే రావు. మజ్లీస్ కంటే పెద్ద అంటే పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ ఏం కాదు తెలంగాణలో. లోక్సభలో 8 స్థానాలు రావడానికి కూడా కారణాలు మనందరికీ తెలుసు. భారత రాష్ట్ర సమితి పూర్తిగా కాడి కింద పడేసిన స్థితిలో ఆ స్థానాలు వచ్చినాయి తప్ప, మళ్ళీ శాసనసభ ఎన్నికలకు పోతే మీరు తెలంగాణలో ఒంటరిగానే కనుక అమిత్ షా చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే మళ్ళీ అదే 8-10 స్థానాలకే పరిమితం అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా కాంగ్రెస్లో చీలిక తెస్తారా, భారత రాష్ట్ర సమితిలో చీలిక తెస్తారా, ఏ నాయకుల్ని ఎట్లా లాక్కుంటారు, లాక్కొని బీజేపీ అనే ఒక ఏమంటారు లేబుల్ పేస్ట్ చేసి పోటీకి పోతారా, ఇవన్నీ చూడాలి తప్ప. బీజేపీ మాత్రమే ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం 8-10 స్థానాలకు మించి రాదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒకటి బీజేపీకి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ తెలంగాణలో ఏమిటంటే ఫేస్ లేదు. ఒకటి ఏమంటారు జనాకర్షణ కలిగిన ఒక నాయకుడు లేడు. అట్లాంటి నాయకుడు ఎవరైనా తీసుకొచ్చుకోవాలి. జనాకర్షణ ఇదేమంటారు జనాన్ని ఆకర్షించగలిగిన శక్తి లేదా ఫేస్ కలిగిన వాళ్ళు ఒకళ్ళిద్దరు బీజేపీలో ఉన్నా వాళ్ళని ఎదగనివ్వడం లేదు. ఈ మధ్య కాలంలో మనం చూసినాం, బండి సంజయ్ అని ఉండే. నిజానికి బండి సంజయ్ గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని పర్ఫార్మెన్స్ అంటే బీజేపీ వైపు నుండి చూసినప్పుడు అతని పర్ఫార్మెన్స్ బాగుండింది. అగ్రెసివ్గా ఉండేవాడు. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు తీసుకొచ్చినాడు. ఆ తర్వాత కాలంలో బీజేపీ ఇంటర్నల్ పాలిటిక్స్ కారణంగా అతన్ని సైడ్ లైన్ చేసినారు, కేంద్రంలో మంత్రిని చేసినారు. ఇప్పుడు అతను ఒక వ్యక్తిగతమైన దీనిలో పడి అప్రతిష్ట పాలైనాడు. రేపు ఆయన మంత్రి పదవి ఉంటుందో లేదో తెలియని స్థితి. రేపు 20వ తారీఖు ఎప్పుడో ఒక కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అప్పుడు తప్పనిసరిగా సంజయ్ని తప్పిస్తారనే ప్రచారం చాలా ఉంది కదా.
ఇంకా వీక్ అయిపోతాడు అన్న. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నాడు. ఈటల రాజేందర్ను భారత రాష్ట్ర సమితి పోగొట్టుకోవడమే పెద్ద తప్పు. ఆ పార్టీ రాజకీయంగా చేసిన పెద్ద తప్పు. అది చంద్రశేఖరరావు గారికి తెలియాలి ఆయన కారణాలు ఏమిటి అనేది. ఆయన తప్పనిసరి షెల్టర్ కోసం బీజేపీలో చేరిన నిజానికి ఈటల రాజేందర్ రాజకీయ నేపథ్యం కనుక మీరు చూసినట్టయితే బీజేపీలో చేరే మనిషి కాదు. కానీ తప్పనిసరి తన వ్యక్తిగత రాజకీయ జీవితాన్ని నిలుపుకోవడం కోసం అని చెప్పి చేరాల్సి వచ్చింది. అట్లాంటి వాడిని ముందు పెట్టారు, ఎందుకంటే అతను ఒరిజినల్ బీజేపీ వాడు కాదు. అతను కొంత జనాన్ని ఆకర్షించగలిగిన, జనంలోకి వెళ్ళి పనిచేయగలిగిన కింది నుంచి వచ్చినవాడు. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. అట్లా ఒక ఫేస్ లేదు తెలంగాణలో. అదొక డిసడ్వాంటేజ్ బీజేపీకి. అట్లాంటి వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చుకొని ముందుకు పెట్టి ఇవాళ భారత రాష్ట్ర సమితిలో కానీ కాంగ్రెస్లో కానీ అట్లాంటి పబ్లిక్ ఇమేజ్ క్రియేట్ చేయగలిగిన నాయకుల్ని వెతికి తెచ్చుకొని బీజేపీ ముందుకు పెట్టుకొని పోతే ఏమన్నా ఇలా ఉంటుందేమో. కానీ అదర్వైజ్ నేను అన్నట్టు 8-10 స్థానాలకి పరిమితం అవుతారు. వెరీ రీసెంట్గా జరిగిన ఇండి కూటమి ఆ సమావేశంలో కూడా రౌండ్ టేబుల్ దాంట్లో కూడా అఖిలేష్ యాదవ్ కొంచెం భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మాకు భయం వేస్తోంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మాకు పంజాబ్ అండ్ తెలంగాణ అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్గా రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో కూడా అఖిలేష్ యాదవ్ నుంచి ఇలాంటి మాట వచ్చింది అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ భయం అనేది మొదలైంది. డెఫినెట్గా ఇప్పటికే ఇప్పుడు మీరు గమనించినట్టయితే అక్కడ అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కానీ, మీరు బీహార్లో వస్తే తేజస్వి లీడ్ చేస్తున్న లాలూ పార్టీ, అది కూడా ఒక జనతాదళ్ ఆర్జేడీ, అవి కానీ, లేకపోతే గతంలో అజిత్ సింగ్ లీడ్ చేసిన పార్టీ కానీ, రామ్ విలాస్ పాస్వాన్ లీడ్ చేసిన పార్టీ కానీ, చాలా బలమైన ప్రాంతీయ శక్తులు కొన్ని ఉండినవి. వాటన్నిటిని కూడా వీకెండ్ చేస్తున్నారు. రేపు ఉత్తరప్రదేశ్లో తప్పనిసరి, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మీరు బాగా దాన్ని గమనించాల్సినది ఏమిటి అని అంటే, ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ అధికారంలో ఉంటే దేశం మన చేతిలో ఉంటుంది అనేంత స్థితి అది. నిజానికి చాలా కాలంగా ఉత్తరప్రదేశ్ను ఒక 6 రాష్ట్రాలుగా విభజించాలి అనే ఒక డిమాండ్ ఉన్నది. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శాసనసభ దానికి సంబంధించి నిర్ణయం చేసి కూడా సెంటర్కి పంపించింది. ఒకే ఒక రాష్ట్రాన్ని తీసినారు నుంచి, ఉత్తరాంచల్ను, ఉత్తరాఖండ్ని తీసినారు తప్ప, అది చిన్న భాగం. అది ఇప్పటికీ ఇంకా ఉత్తరప్రదేశ్ అన్వీల్డ్గానే ఉన్నది. ఎన్నికల ప్రచారం చేయాలంటే అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి మొత్తం రాష్ట్రం అంతా తిరిగే స్థితే లేదు. అట్లాంటి రాష్ట్రం కనుక చేతుల్లో ఉంటే కేంద్రం మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోక్సభ స్థానాలు కూడా ఎక్కువ, శాసనసభ పెద్దది. అట్లాంటి చోట వీటన్నిటిని ఫినిష్ చేసిన వాళ్ళు సమాజ్వాదీ పార్టీని వదిలిపెడతారని ఎందుకు అనుకుంటున్నారు? సమాజ్వాదీ పార్టీ కూడా దాదాపుగా ప్రాంతీయ పార్టీ కింద లెక్క, అదేం జాతీయ పార్టీ కాదు. అక్కడక్కడ మన తెలంగాణ లాంటి చోట్లలో ఈ పార్టీలలో టికెట్లు దొరకని వాళ్ళు ఎవరైనా పోయి సమాజ్వాదీ పార్టీ తరఫున అవి తెచ్చుకుంటే, బీఫామ్లు తెచ్చుకొని సమాజ్వాదీ పార్టీ పేరు మీద పోటీ చేసి ఉండవచ్చు. కానీ ఆర్ఎస్పీ కూడా, అది కూడా దాదాపు, ఇవన్నీ కూడా దాదాపుగా ప్రాంతీయ పక్షాలే కదా. ఈ ప్రాంతీయ శక్తులన్నిటినీ కూడా ఫినిష్ చేయాలి అనేదే అల్టిమేట్ గోల్ ఆఫ్ బీజేపీ టుడే. అయితే బీజేపీ చెప్తోంది ఒక మాట, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇవన్నీ ఏంటి అసలు? దేశం కోసం ఆలోచించినటువంటి బీజేపీకి రాష్ట్రాలకు ఏం అవసరాలు ఉంటాయో, రాష్ట్రాలకి ఏం చెయ్యాలో తెలియదా? ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఒక అస్తిత్వం, ప్రాంతీయ పార్టీలు ఉంటేనే రాష్ట్రం గురించి తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో తెలుస్తుంది. అదే ఎందుకంటారు? మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పరిస్థితులు బీజేపీకి తెలియదా, లేకుంటే జాతీయ పార్టీకి తెలియదా అనే మాట. ఇప్పుడు ఒకటి కవిత గారు, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, డెఫినెట్గా ప్రాంతీయ అవసరాలు, ఆ ప్రాంతాల అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల బాగోగులు, వాళ్ళ సంక్షేమము, ఇవన్నీ ముఖ్యమే. కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది, ప్రధానమైనది భారతదేశాన్ని గురించి ప్రపంచం అంతా ఏం చెప్పుకుంటుంది? లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. అసలు ఆ ప్రజాస్వామ్యం ఇదే పోయిన తర్వాత ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ తప్పనిసరిగా అవసరమే కావచ్చు. కానీ ఏమైపోతున్నది? ఇంత డెమోక్రసీని పూర్తిగా ప్రజలకు బాగు చేయడం కోసం అని చెప్పి
భారతీయ జనతా పార్టీ ఉండాలి, ప్రాంతీయ పక్షాలు ఉండకూడదు, అది కాదు కదా. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమైపోతున్నది, ప్రజాస్వామ్యం ఏమైపోతున్నది, ఇవన్నీ అవసరమే కావచ్చు. కానీ అది కదా ఇవాళ మీరు చూస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక్క మాట అన్నందుకు ఉద్యమం ఇవాళ ఈ దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పెట్టి యువత ఎట్లా బయటకు వస్తూ ఉన్నది. ఇది చివరికి ఏమవుతుంది అనేది మనం చెప్పలేము. చివరికి ఏమవుతుంది, ఇప్పటికే దాని గురించి చాలా చర్చలు, చాలా సందేహాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీని వెనకాల ఎవరున్నారు, నిజంగా బీజేపీని ఉన్నదేమో. ఎందుకంటే ఆ అనుమానం కూడా రావడానికి కారణం ఎందుకున్నదంటే ఇవే అంశాలు తీసుకొని ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ గత ఆదివారం నాడు కాక్రోచ్ జనతా పార్టీ ఏవైతే అంశాలు తీసుకొని, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న అంశం, ఈ నీట్ వీటిలలో అవన్నీ లీకేజీలు, అవకతవకలు, వీటన్నిటిని తీసుకొని వాళ్ళు చేసిన ప్రొటెస్ట్కు ముందు, అంటే ఈ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన అభిజిత్ దీప్కే నేను అమెరికా నుంచి వస్తున్నాను, పొద్దున 6ంటికి ఎయిర్పోర్ట్లో దిగుతాను, ఎయిర్పోర్ట్ దిగి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అక్కడి నుంచి జంతర్ మంతర్ దగ్గర ప్రదర్శనకు పర్మిషన్ తీసుకుంటాను, జంతర్ మంతర్ దగ్గరికి వెళ్తాను, నేను ధర్నా చేస్తాను, అక్కడికి అందరు రండి అని చెప్తే అదే క్రమంలో నడిచిందంతా. అంతకుముందు ఇవే అంశాలు తీసుకొని ఇదే పద్ధతిలో నిరసన తెలపడానికి వచ్చిన కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి యోజన విభాగాలు కానీ, కమ్యూనిస్టులకు సంబంధించిన విద్యార్థి యోజన విభాగాలు కానీ రోడ్డు మీదకి వస్తే వాటర్ క్యానన్స్ కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి వాళ్ళని చెల్లా చెదురు చేసి ఆ ఊరేగింపులు జరగకుండా చేసిన ప్రభుత్వం ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీని మాత్రం ఏమీ అనకుండా అలౌ చేసింది? వాళ్ళు చెప్తూ ఉండొచ్చు ఇది కేవలం శాంతియుత నిరసన ప్రదర్శన మాత్రమే అని విద్యార్థులు చేసేటువంటి ప్రదర్శన. అంతకుముందు కాంగ్రెస్ సంబంధించిన, కమ్యూనిస్టులకు సంబంధించిన విద్యార్థి యోజన విభాగాలు కూడా ఏం వైలెన్స్ చేస్తాం మేము, కత్తులు తుపాకులు తీసుకొని వస్తామని చెప్పలేదు. వాళ్ళు శాంతియుత ప్రదర్శనలు చేయాలనుకున్నారు. ఎందుకు వాటిని డిస్టర్బ్ చేసినారు, ఎందుకు దీన్ని ఏమనకుండా అనుమతించినారు అనేది ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నది. దీని వెనకాల రెండు ఉంటాయి. ఇందులో ఒకటి దీని వెనకాల బీజేపీ ఉందేమో, కేంద్ర ప్రభుత్వ శక్తులు ఉన్నాయేమో అనేది ఒక డౌట్. రెండవది ఏముంటుందంటే యూత్. ఇటీవలి కాలంలో మనం పొరుగు దేశంలో చూసినాం, నేపాల్లో యూత్ బయటకు వస్తే జెన్ ఆల్ఫా అంటాం కదా, వాళ్ళు బయటకు వస్తే, వాళ్ళు రోడ్డు మీదకి వస్తే పరిస్థితి చేతుల్లోకి కంట్రోల్ తప్పిపోతుందేమో అనే భయంతో కూడా కొంచెం తగ్గి ఉండవచ్చు కేంద్ర ప్రభుత్వం అని కూడా అంటున్నారు. కారణాలు ఏమైనా కూడా మీరు చూస్తున్నారు కదా, ఇవాళ ఇట్లాంటి శక్తులు బయటకు వస్తూ ఉన్నాయి. మీరు ప్రాంతీయ పక్షాలు లేకుండా చేయాలని ఈ పొలిటికల్ స్కీమ్లు ఎన్ని చేసి వాళ్ళు ఏం చేసినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ అయిపోయింది, బిజు జనతాదళ్ అయిపోయింది, అక్కడ రేపు సమాజ్వాదీ పార్టీ అయిపోతుంది, ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉండొచ్చు, అవి జరగవచ్చు కూడా. కానీ ఇట్లాంటి పరిస్థితి వచ్చి సీరియస్గా ఈ దేశంలో యూత్ కనుక తిరగబడితే ఏమిటి? 14th హైదరాబాద్లో, బెంగళూరులో కూడా చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు. 14th మళ్ళీ ఆదివారం నాడు వస్తామని కూడా అల్టిమేటం ఇచ్చినారు ఢిల్లీలో. సో ఇవన్నీ ఉన్నాయి. రేపు దేశంలో అన్రెస్ట్ ఉండకూడదు, దేశంలో మీరు డెమోక్రసీని నిలబెట్టాలా. ఎందుకంటే మనం చాలా సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఎంతోమంది త్యాగాలు చేస్తే వచ్చింది దేశానికి స్వాతంత్రం. దాన్ని నిలబెట్టుకోవాలి కదా, దాన్ని నిలబెట్టుకునే పద్ధతి ఇదా అని ప్రజలు అనుకునే పరిస్థితి రాకూడదు కదా. ఆ పరిస్థితులు వస్తూనే కొంత డెఫినెట్గా ఇట్లాంటి ప్రయత్నం ఒకటి, అంటే ప్రాంతీయ శక్తులు అనేవి, ప్రాంతీయ రాజకీయ శక్తులు అనేవి లేకుండా చేసేయాలి పూర్తిగా అనే ప్రయత్నం అయితే మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. డిఫరెంట్ అభిప్రాయాలు, డిఫరెంట్ రాజకీయ అభిప్రాయాలు ఉండాలి కదా. భిన్న రాజకీయ దృక్పథాలు, భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉంటేనే ఒక దేశంలో ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాగించగలుగుతుంది, లేకపోతే కష్టమవుతుంది, డిక్టేటోరియల్ ఇది వచ్చేస్తుంది. చాలా రోజులుగా చర్చ కూడా జరుగుతున్నది కదా సమాజంలో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరైతే కేంద్రంలో అధికారంలో ఉన్నారో వారు దీన్ని ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వైపు తీసుకుపోతూ ఉన్నారు. అంటే రేపు దేశానికి అధ్యక్షుడు ఉంటాడు,
అంతే. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అనేది ఒక అభిప్రాయం. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కొంతమంది అనొచ్చు అట్లాంటి అదే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ అని అనొచ్చు ఎవరైనా. బట్ భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యం యొక్క మూల సూత్రం, ప్రజాస్వామ్యం యొక్క లక్షణం అది, భిన్నాభిప్రాయాల్ని గౌరవించడం అనేది. ఈరోజు తెలంగాణలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. ఆయన మేధావులతో చర్చలు, మేధోమథనం ఇలాంటివి అవుతున్నాయి. ఒక 3 రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా తెలంగాణలో ఉండబోతున్నారు. డిఫరెంట్ కార్యక్రమాలు చూస్తారు. అంటే ఇక్కడ బీజేపీకి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిజంగా నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణ మీద పెట్టుకుంటే ఇమ్మీడియట్గా తెలంగాణలో గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా బీజేపీ? నేను చెప్పినాను కదా, బీజేపీకి ఎందుకు తెలంగాణ మీద వాళ్ళ దృష్టి పడింది అని అంటే ఇది కారణం. దక్షిణాది మొత్తం కాంగ్రెస్ వశమైంది అనే ఒక ఇంప్రెషన్లోంచి బయటేయాలి ఒకటి. రెండవది, చాలా రోజులుగా తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా దానికోసం బలంగా కొట్లాడిన వాళ్ళం మేము. కాంగ్రెస్ ఇస్తా అనడానికంటే, లేదా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి 2వ దశ ఉద్యమానికి పూనుకోవడానికంటే చాలా ముందు మేము ఒక ఓటు 2 రాష్ట్రాలనే నినాదంతో మేము కాకినాడలో రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానం చేసినాము. ఆ తర్వాత కాలంలో సుష్మా స్వరాజ్ కానీ, అరుణ్ జైట్లీ కానీ, ఇంకోళ్ళు కానీ బలంగా కొట్లాడినారు, పార్లమెంట్లో సమర్థించినారు తెలంగాణ ఏర్పాటుకు. కాబట్టి తెలంగాణ మీద మాకు హక్కున్నది అని బీజేపీ అంటది. రేపు రావడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ నేను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడ బీజేపీని ఇప్పుడున్న స్థితిలోనే నడిపించుకుంటూ పోతే మళ్ళీ అదే 8-10 స్థానాలు తప్ప, మీరు పార్టీలను డిస్టర్బ్ చేసి వాటిల్లోంచి ఒక అంటే జనాన్ని ఆకర్షించగలిగిన ఫేసెస్ని తీసుకొచ్చి ముందడబెట్టి తీసుకోబోతే ఏమన్నా మార్పు ఉంటుందేమో చెప్పలేను, కానీ అదర్వైజ్ కష్టం. జనాన్ని ఆకర్షించగలిగేటువంటి లీడర్లు అంటే ఇంకా బయట పార్టీలు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవాళ రాజ్నాథ్ సింగ్ వచ్చి మేధావులు కలవడం ఇదంతా కూడా ఏదో చూపించడానికి జనానికి అంతా. రేపు తెలంగాణలో మేము ఉండబోతున్నాం, బలంగా మేము పోటీ చేసి గెలవబోతున్నాం అని చెప్పుకోవడానికి నితిన్ నవీన్ వచ్చి 3 రోజులు కూర్చున్నా, 30 రోజులు కూర్చున్నా, పరిస్థితి మారాలంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిందే, సరైన లీడ్ చేయడానికి అవసరమైనంత ప్రజాకర్షణ కలిగిన, జనంలోకి పోయి పనిచేయగలిగిన, జనాన్ని నమ్మించగలిగిన నాయకుడు ఒకడు ముందట లేకపోతే కష్టం అవుతుంది. ఇవాళ చూడండి మీరు, డెఫినెట్గా అంటే ఎవరైనా అనవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎవరుండినారు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ మొన్న 2023లో అధికారంలోకి రావడానికి వేరువేరు కారణాలు పనిచేసినాయి. భారత రాష్ట్ర సమితి స్వయంకృత అపరాధం కూడా అందులో ఉన్నది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.